నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్ at 9 PM. నేను దుర్గా. నేను అనుశ్రీ. చంద్రబాబు ప్రభుత్వం దారుణమైన నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధిని కుదిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది. ప్రైవేటుకు తీర ప్రాంతాన్ని ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. మచిలీపట్నం, రామాయపట్నం తీర ప్రాంతాలపై చంద్రబాబు కన్నుపడింది. టీడీపీ బినామీలకు రాసిచ్చేందుకు పరిధి తగ్గిస్తూ చంద్రబాబు నిర్ణయాన్ని తీసుకున్నారు. కేబినెట్ నిర్ణయం మేరకు ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. రేషనలైజేషన్ పేరుతో భారీ స్కామ్లకు తెరలేపారు చంద్రబాబు. చంద్రబాబు ప్రభుత్వం మరో దారుణమైన నిర్ణయాన్ని తీసుకుంది. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల పరిధిని కుదిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేటుకు తీర ప్రాంతాన్ని ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం బరితెగించిన పరిస్థితి. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, ఎలా చూడొచ్చు ఈ జీవోని, పరిణామాలు ఎలా ఉంటాయంటారు? సతీష్, ఈ జీవోలో ఇంకా ఏ అంశాలని ప్రస్తావించారు, ఎలా చూడొచ్చు ఈ జీవోని అంటే ఏం చెప్తారు? జీవోలు రెండు కూడా జీవోఎంఎస్ నెంబర్ 20, 21, 2 కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి జీవోలని చెప్పొచ్చు. పూర్తిగా తీర ప్రాంతం మొత్తాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసి ఒక పెద్ద స్కిట్ గా మనం భావించవచ్చు. ఎందుకంటే మచిలీపట్నం పోర్టు పరిధి గతంలో వైఎస్ జగన్మోహన్ హయాంలో 64 కిలోమీటర్ల పరిధిలో ఉంటే దాన్ని ఇప్పుడు 15 కిలోమీటర్లు ఇచ్చారు. అంటే ఈ రిమైనింగ్ 49 కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉంది ఇప్పుడు విత్తలు విడిగా తమకు కావాల్సిన వాళ్ళకి ఇష్టానుసారంగా ఆ పరిధిలో కేటాయింపు చేసుకోవడానికి ప్రైవేట్ సంస్థలకి ధారాదత్తం చేసుకోవడానికి వీలు కల్పిస్తున్నారు. అదేవిధంగా రామాయపట్నం పరిధిని కూడా వైఎస్ జగన్మోహన్ హయాంలో 51 కిలోమీటర్ల పరిధి ఉంటే దాన్ని ఇప్పుడు 15 కిలోమీటర్ల పరిధికి కుదించారు. అంటే ఈ రిమైనింగ్ ఈ 36 కిలోమీటర్ల పరిధిని కూడా ఈ తీర ప్రాంతాన్ని తమకు నచ్చిన వాళ్ళకి అప్పగించుకోవచ్చు. ఇప్పటికీ ఈ పోర్టుని పూర్తిగా ప్రైవేటీకరణ చేసేందుకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు రామాయపట్నం పోర్టుకి సంబంధించి ప్రైవేట్ ఆపరేటర్ కి ఇప్పటికే ఏదైతే అప్పగించాలనుకోండి నిర్ణయించాల్సిన దానికి కూడా జీవో జారీ కంటెంట్ కూడా తెలవదు. సో పోర్టుల్ని కూడా ప్రభుత్వ ఆస్తుల్ని ఒక్కొక్కటిగా ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు తమ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు ధారాదత్తం చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు మెడికల్ కాలేజీలు అయిపోయి, టూరిజం ప్రాజెక్టులు అయిపోయి, ఇప్పుడు ఆ పోర్టుల మీద పడ్డ ఈ పోర్టులను కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం, మొత్తం ఆ పరిధిని కుదించి ఆ ప్రాంతాల్లో ప్రైవేటు ఆ సంస్థలకి లేదా ప్రైవేట్ వ్యక్తులకి ధారాదత్తం చేయాలన్నటువంటి కుట్ర దీని వెనక దాగి ఉందన్నటువంటి విమర్శలు సర్వత్రా వెల్లువెత్తు ఉన్నాయి. సతీష్. కాపు యువకుడు గాదె సాయికృష్ణ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక పిఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోన్న అశోక్ నాని సూర్యారావుపేట ఏసీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజుకు వీరిద్దరూ వెన్నంటి ఉండేవారు. సాయికృష్ణ మృతి వ్యవహారంలో అశోక్ నాని ఆయనకు సహకారం అందించినట్లు సిట్ గుర్తించింది. నాగరాజు అరెస్ట్ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వారిద్దరూ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇప్పటికే సిఐ నాగరాజును అరెస్ట్ చేసి విచారించి పలు వివరాలు లాగింది సిట్. హెడ్ కానిస్టేబుల్ నాని అశోక్ ను సిట్ బృందం విచారిస్తోంది. అశోక్ నాని స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. సాయికృష్ణను ఎందుకు తీసుకొచ్చారు, ఎవరి ఆదేశాలతో తీసుకొచ్చారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇంకా ఎవరెవరు కీలకంగా ఉన్నారనే కోణాల్లో నాని అశోక్ లను విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఇద్దరి స్టేట్మెంట్లను వీడియో రికార్డింగ్ చేస్తోంది సిట్. నాని అశోక్ నుంచి సిట్ ఎలాంటి నిజాలు చెప్పిస్తుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు సాయికృష్ణ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ పై హైకోర్టు విచారించింది. సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలన్న పిటిషన్ పై విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది హైకోర్టు. సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ కు మాజీ మంత్రి అంబటి రాంబాబు లేఖను రాశారు. సాయికృష్ణ కేసు దర్యాప్తులో లోపాలు, సందేహాలను లేఖలో ప్రస్తావించారు. హత్య ఎలా జరిగింది, ఎవరు డెడ్ బాడీని తరలించారు, ఎవరు మాయం చేశారు అనే విషయాలు రిమాండ్ రిపోర్టులో ఎందుకు స్పష్టంగా లేవని లేఖలో ప్రశ్నించారు. టాస్క్ ఫోర్స్, కృష్ణలంక పోలీస్ స్టేషన్ పై స్థాయి అధికారుల పాత్ర రిమాండ్ రిపోర్టులో కనిపిస్తున్న క్రిమినల్ లయబిలిటీని ఒక్క సిఐకే పరిమితం చేయడం సరికాదన్నారు. సాయికృష్ణ కస్టడీ విషయాన్ని సిఐ మాత్రమే దాచాడని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు అంబటి రాంబాబు. కేసుకు అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ విషయంలో సిట్ నిర్లక్ష్యం తీవ్రమైందని అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. డీజీపీ అధీనంలో టెక్నికల్ వింగ్లో సంబంధిత ఫుటేజీ ఉందని తెలిసినా వెంటనే సీజ్ ఎందుకు చేయలేదని నిలదీశారు ఆయన.
టీడీపీ గూండాల దాడులకు భయపడేది లేదని రాజధాని ప్రాంత గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ బృందం మళ్లీ పర్యటిస్తుందని తేల్చి చెప్పారు మంగళగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి. రాజధానిలో అక్రమాలు బయటపడొద్దనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. త్వరలోనే ఉండవల్లితో పాటు మిగతా గ్రామాల్లోనూ పర్యటిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ నేతలతో సమావేశమైన రాజధాని ప్రాంతంలోని 4 గ్రామాల రైతులు తమ సమస్యలను వివరించారు. 29 గ్రామాల్లో ఉన్న ఏ రైతైనా సరే ఏ విధమైన కష్టం ఉన్నా వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ మరియు లీగల్ టీము మేము సన్నిద్ధంగా ఉన్నామని మళ్ళా మేము ఎప్పుడు కూడా వెనుకంజవయ్యం. మేము తప్పనిసరిగా మళ్ళా సిఆర్డీఏలో ఉన్న అమరావతి గ్రామాలకు అన్నిటికీ కూడా మేము వెళ్ళి తీరుతాం. అతి తొందరలోనే మా ప్రోగ్రాం చెప్తాం, దానికి మేమందరం కూడా వెళ్తాం. కొన్ని చోట్లయితే భూములు వాళ్ళకి ఎకరం ఉంటే నీకు ఎకరం లేదు, ఇందులో 90 సెంటే ఉంది. ఇప్పుడు నాదొక కేసు నడుస్తుంది. నాకు అక్కడ 66 సెంటు 2008లో వస్తే 45 సెంటు మాయమైంది అంటున్నారు వాళ్ళ డాక్యుమెంట్లు. రాజధాని మొత్తం ఒక పార్టీ కట్టినట్టుగా అవుతుంది కానీ మొత్తం 7 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు ఉపయోగపడినట్టుగా కావట్లేదు. ఆ కులానికి సంబంధించిన వాళ్ళు కానీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరినే ఆ 29 గ్రామాల్లోకి రాకుండా అడ్డుకునే కార్యక్రమమే జరుగుతుంది. రాజు వెడ్స్ రాంబాయి సినిమా హీరో అఖిల్ రాజ్ వివాదంలో చిక్కుకున్నాడు. డెలివరీ బాయ్ పై అతను దాడికి పాల్పడ్డ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆర్డర్ చేసిన ఫుడ్కు బదులుగా మరో పార్సల్ ఇవ్వడంతో గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. తాను క్షమాపణలు చెప్పినప్పటికీ హీరో తల్లి తనపై ఉమ్మి వేసిందని డెలివరీ బాయ్ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. డెలివరీ బాయ్ పై హీరో అఖిల్ కోపంతో ఊగిపోతూ కనిపించాడు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో కమలం జెండా ఎగరాలను పిలుపునిచ్చారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. హన్మకొండలో బీజేపీ బూత్ అధ్యక్షుల సమ్మేళనంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ఏటీఎంగా మారిందన్నారు. హామీలు ఇచ్చి మర్చిపోవటం కాంగ్రెస్ నైజమని, కాంగ్రెస్ డిఎన్ఏలోనే అవినీతి ఉందన్నారు నితిన్ నబీన్. వరంగల్కు బీజేపీ చేసినంత అభివృద్ధి ఏ పార్టీ చేయలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరంగల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. వరంగల్ ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి కనెక్టివ్ సెంటర్గా మారనుందన్నారు కిషన్ రెడ్డి. వచ్చే సంవత్సరం జనవరి లోపల ఇక్కడ రైలు ఇంజన్లు, రైలు కోచ్లు ప్రారంభోత్సవం జరుగుతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రానికి, దక్షిణ భారతదేశానికి వరంగల్ రాష్ట్రం ఈరోజు కనెక్టివిటీ సెంటర్గా మారిపోతా ఉంది. కనెక్టివిటీ సెంటర్ ఏది అంటే ఈ ఓరుగల్లు గడ్డ ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఖమ్మం జిల్లా మధిరలో రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను రద్దయినట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు. యథావిధిగా హైదరాబాద్ శిల్పకళా వేదిక నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రైతు బంధు, రుణమాఫీ, మద్దతు ధర ఇవ్వటం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఘోరంగా తయారైందన్నారు. దీంతో ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేశాయన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ ను కేసీఆర్ కొనసాగించారన్నారు. దాన్ని అమలు చేయటం లేదని ఈ ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు ప్రవీణ్ కుమార్. నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి ఖాళీ కుర్చీల ముందు వాంతి చేసుకొని పోయారని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మీటింగ్ కు అధికారులు ప్రయాసపడటం తప్ప నల్గొండ జిల్లాకు వచ్చిందేంటని ఆయన ప్రశ్నించారు. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ప్రతిపాదిత హైస్పీడ్ బుల్లెట్ రైల్ కారిడార్ పనుల్లో తొలి అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ అలైన్మెంట్ కు సంబంధించి క్షేత్రస్థాయిలో కసరత్తు మొదలైంది. రంగారెడ్డి నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపుకు సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో మార్కింగులు చేస్తున్నాయి. శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా నల్గొండ జిల్లా నాంపల్లి మండలం వైపుకు హైదరాబాద్, చెన్నై కారిడార్కు, అదేవిధంగా శంషాబాద్, షాబాద్ మండలాల మీదుగా హైదరాబాద్, బెంగళూరు కారిడార్లో 10 రోజులుగా సర్వేలు చేస్తున్నాయి.
2002 ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలున్నాయని, ప్రస్తుతం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గడువును మరికొంతకాలం పొడిగించాలని కోరారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్ జిల్లాలో వస్తోన్న ఇబ్బందులు, అవకతవకలపై కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇక మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇంటి నెంబర్తో పాటు పక్కనున్న 4-5 ఇళ్ల ఓట్లు కూడా 2002లో జాబితాలో కనిపించడం లేదన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి గ్రామంలోని ఓట్లన్నీ అసలు ఎక్కడున్నాయో కూడా అర్థం కాని గందరగోళం నెలకొందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కూటమి పాలనలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు. గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతూ ఉంటే ప్రభుత్వం నిద్రపోతుందా అని నిలదీశారు. రైల్వే కోడూరులో మార్కెట్కు వెళ్లి మామిడి రైతులను పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రభుత్వం దిగొచ్చి మామిడి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలో కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు స్థానిక మంత్రి వచ్చేలోపే కార్యక్రమాన్ని మొదలుపెట్టించి వెళ్లిపోయారు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. నంద్యాల కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని ఆర్ఏఆర్ఎస్ పంట పొలాల్లో జరిగిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో అధికార పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం మరోసారి బయటపడింది. రాష్ట్ర మంత్రి ఫరూక్, జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత రాకముందే కార్యక్రమాన్ని ముగించుకుని వెళ్లిపోయారు ఎంపీ శబరి. తాము వచ్చేలోపే కార్యక్రమాన్ని ముగించారంటూ మంత్రి కామెంట్ చేశారు. ఇటు కర్నూలు జిల్లాలోనూ కూటమి నేతల మధ్య వర్గపోరు పతాక స్థాయికి చేరింది. ఆదోని బవాజీపేటలో ఎమ్మెల్యే పార్థసారథి ఎత్తే టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు గొడవ పడ్డారు. తమ కాలనీ సమస్యలు తామే పరిష్కరించుకుంటామని టీడీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూటమి పార్టీలో గొడవలు రావడానికి ఎమ్మెల్యే పార్థసారథే కారణమని టీడీపీ నేత తిమ్మప్ప ప్రజల ముందే మండిపడ్డారు. తమ మధ్య గొడవలు పెట్టొద్దంటూ ఎమ్మెల్యే పార్థసారథిని హెచ్చరించారు టీడీపీ నేత తిమ్మప్ప. తాము వేయించిన ఓట్లతో గెలిచి ఒక్క పనైనా చేశావా అంటూ నిలదీశారు. నెల్లూరు సముద్ర తీరంలో మళ్లీ తమిళనాడు బోట్లు కలకలం రేపాయి. గోవిందపల్లిపాలెం, శ్రీనివాసపురం సముద్ర తీరంలో పుదుచ్చేరి, కడలూరు బోట్లు దూసుకొచ్చి అలజడి సృష్టించాయి. అత్యాధునిక బోట్లతో ఏపీలోకి వచ్చి 100 టన్నుల మత్స్య సంపదను దోచుకుంటున్నారు తమిళనాడుకు చెందిన మత్స్యకారులు. అక్రమంగా చొరబడి నెల్లూరు తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారు. తమిళనాడు బోట్ల రాకతో స్థానికంగా వివాదాలు, ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. ఇక అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలని గతంలో ఎన్నోసార్లు కూటమి సర్కార్కు ఫిర్యాదు చేశారు మత్స్యకారులు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమిళ బోట్లు ప్రత్యక్షమవుతున్నాయి. తమ మత్స్య సంపదను దోచుకెళ్తూ తమ పొట్ట కొడుతున్నారని ఏపీ గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమీ చేయలేని నిస్సహాయక స్థితిలో ఉన్నామని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ నియామకం కూడా జరగలేదన్నారు ఏపీ ఎంప్లాయీస్ జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. గత ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు ముందు ఉద్యోగులకు ఇంటరిమ్ రిలీఫ్ ఇచ్చేదని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి ఉద్యోగులకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏదో ఒక చర్చ జరపకపోతే జూలై 12న మొట్టమొదటి సన్నద్ధ సభని శ్రీకాకుళంలో శ్రీకారం చుడుతున్నాం. 21వ తారీఖున అనంతపురంలో ఉద్యమ సన్నద్ధ సభ నిర్వహించబోతున్నాం. తర్వాత ప్రతి ఉమ్మడి జిల్లాలో కూడా సన్నద్ధం సభలు నిర్వహించి తద్వారా ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాల్లో చర్చించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నీట్ పేపర్ లీకేజ్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో లోక్ భవన్ ను ముట్టడించింది ఎస్ఎఫ్ఐ. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం నిర్వహించే కార్యక్రమాలకు అనుమతులు ఇస్తోన్న ప్రభుత్వం తాము చేపట్టే ఆందోళనలకు ఎందుకు అనుమతులు నిరాకరిస్తున్నారని ఎస్ఎఫ్ఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించింది నిరుద్యోగ జేఏసీ. రానున్న 5 నెలల్లో 20,000 ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుళ్ల ఉద్యోగాల భర్తీ జరగాలని డిమాండ్ చేసింది. డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించగా పలువురిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ వినియోగం, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతోంది ఈగల్ టీమ్. కొద్ది రోజులుగా హైదరాబాద్ లో వరుసగా సెర్చింగ్ చేస్తోంది. తాజాగా బెంగళూరు పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. అంతరాష్ట్ర డ్రగ్ పెడ్లర్ రాహుల్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి నుంచి 241 గ్రాముల MDMAను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే నిందితుడు రాహుల్ పై గచ్చిబౌలి, షాద్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
కర్నూలులో టీడీపీ నేతల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. అధికారం అండతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. పెద్ద హౌతూరులో అంగన్వాడీ టీచర్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు టీడీపీ నేత వీరేష్. రోజు అంగన్వాడీ సెంటర్కు వెళ్లి బూతులు తిడుతూ ఉండటంతో మనస్తాపానికి గురై విషగులికలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి శిలాతోరణం వరకు భారీ క్యూలైన్ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ సరైన ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నట్లు భక్తులు మండిపడుతున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా టీటీడీ అధికారులు స్పందించి కనీస ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. జాతీయ వార్తను చూద్దాం. తమిళనాట ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్. మరో 6 నెలల్లోనే ఎన్నికలు రావచ్చని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వానికి సొంతంగా మెజారిటీ లేదన్నారు. ఇలాంటి ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమని, మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు. చెన్నైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు స్టాలిన్. తమిళనాడు విపక్ష అన్నా డీఎంకేలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కరూర్ ఎమ్మెల్యే ఎంఆర్ విజయ్ భాస్కర్ రాజీనామా చేసి టీవీకేలో చేరారు. దీంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజీనామా చేసిన అన్నా డీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య 6కు పెరిగింది. విరైమలై మాజీ ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ కూడా త్వరలోనే విజయ్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే ఉప ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. దేశ రాజధానిని కాలుష్య రహిత నగరంగా మార్చే దిశగా ఢిల్లీ సర్కార్ కీలక అడుగు వేసింది. ఢిల్లీ ఈవీ పాలసీ 2026కు ఆమోద ముద్రను వేసింది కేబినెట్. ఢిల్లీలో కొనుగోలు చేసే అన్ని రకాల ప్యూర్ ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల నుంచి 100% పూర్తి మినహాయింపును ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. 4 వీలర్ల కేటగిరీలో ఈ పన్ను మినహాయింపు కేవలం 30 లక్షల లోపు ఉండే ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. పాత కార్లను మార్చి కొత్త ఈవీ కార్ కొంటే ₹1,00,000 స్క్రాపేజ్ బోనస్ ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలం ఈ నెల 25తో ముగియనుండగా ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ ఖర్గేను ప్రతిపక్ష నేతగా గుర్తించారు. ఈ నెల 26 నుంచి ప్రతిపక్ష నేతగా ఆయన నియామకం అమల్లోకి వస్తుందని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోదీ బులెటిన్ విడుదల చేశారు. అయోధ్య రామ మందిర విరాళాలు నిధుల దుర్వినియోగం కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. 8 మంది నిందితులను 14 రోజుల కస్టడీకి తీసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ను సిట్ అధికారులు విచారించారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. అలాగే రాజీనామా చేసిన ట్రస్ట్ సభ్యులు అనిల్ మిశ్రాను ప్రశ్నించనున్నారు. ఎస్బీఐ అధికారుల స్టేట్మెంట్ను కూడా సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఈ సందర్భంగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయోధ్యలో కానుకలు లెక్కించే ఉద్యోగులను తొలగించాలని ఎస్బీఐ ముందే హెచ్చరించిందని దర్యాప్తులో వెల్లడైంది. అయోధ్య రామ మందిరం చందా చోరీ కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటి అని పిటిషనర్ను ప్రశ్నించింది. వేసవి సెలవుల తర్వాత ఈ కేసును విచారిస్తే ఆకాశమేమీ విరిగిపడదని వ్యాఖ్యానించింది. రామాలయం కానుకల దుర్వినియోగం ఆరోపణలపై సీబీఐ ఇతర ఏజెన్సీలతో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని 2 న్యాయవాదులు దాఖలు చేసిన వాద్యంపై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అయోధ్య రామ మందిరంలో కానుకల మాయం కేసు నేపథ్యంలో ఫైజాబాద్ బార్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. చందా చోరీ కేసు నిందితుల తరఫున వాదించకూడదని తీర్మానించింది. లాయర్స్ ఎవరూ నిందితుల తరఫున వాదించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీనిని ధిక్కరించిన వారికి 5 లక్షల ఫైన్ విధిస్తామని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
3.5 చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన కిరాతకుడికి పూణే కోర్టు కఠినాతి కఠినమైన శిక్ష విధించింది. నర్సాపూర్ రేప్ అండ్ మర్డర్ కేసు దోషి భీమ్రావ్ కాంబ్లేకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. పసికందును లైంగికంగా వేధించి హత్య చేసిన ఘటనను అత్యంత హేయమైన చర్యగా ప్రత్యేక కోర్టు పరిగణించింది. ఈ దారుణానికి పాల్పడిన నేరస్తుడికి ఉరే సరి అని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించిన పూణే యంగ్ రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్యకు సంబంధించి మరో విషయం వెలుగు చూసింది. పెళ్లి షాపింగ్ కోసం అంటూ కేతన్ నుంచి నిందితురాలు సియా గోయల్ ₹1 కోటి తీసుకుందని తెలిసింది. తర్వాత ఆ డబ్బును ప్రియుడు చేతన్కు ఇచ్చిందని దర్యాప్తులు వెల్లడైంది. సియా కేతన్ హత్యకు ప్లాన్ చేయటమే కాకుండా భవిష్యత్ ప్రణాళికలను వేసుకున్నారట. కేతన్ను అడ్డు తొలగించుకున్న కొన్ని సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతోన్న తరుణంలో కీలక ప్రకటన చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. తాజా అంశాలపై చర్చించేందుకు రావాలని ఇరాన్ కోరినట్లు తెలిపారు. టెహరాన్ అభ్యర్థన మేరకు ఖతార్ రాజధాని దోహా వేదికగా మంగళవారం సమావేశం ఉంటుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇరు దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు ట్రంప్. అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా, బీహార్ గవర్నర్ అతా హైస్నన్ హాజరు కానున్నారు. విదేశాంగ శాఖ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలని ఇటీవల ప్రధాని మోదీని ఆహ్వానించారు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్. అయితే అదే సమయంలో ప్రధాని ఇండోనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. ముందస్తు షెడ్యూల్ ఉన్నందున ఆయన ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావటం లేదు. అమెరికాలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుంటే మరోవైపు వరదలు ఇళ్లను ముంచెత్తుతున్నాయి. మరోవైపు పలు ప్రాంతాల్లో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కెంటకీలో వరదల కారణంగా 4 మృతి చెందారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పశ్చిమ అమెరికాలోని కొలరాడో, యూటా సరిహద్దుల్లోని నోల్స్ గోర్ ప్రాంతాల్లోని అడవులు, పర్వత ప్రాంతాల్లో అంటుకున్న కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. ఈ మంటలను ఆర్పే ప్రయత్నంలో 3 అగ్నిమాపక సిబ్బంది మరణించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. భారత ఈక్విటీ మార్కెట్ సరికొత్త మైలురాయిని అధిగమించి తన సత్తాను చాటింది. దేశీయ మార్కెట్ మొత్తం విలువ తొలిసారిగా $5 ట్రిలియన్ మార్కును దాటింది. దాంతో తైవాన్, దక్షిణ కొరియాలను వెనక్కి నెట్టి ప్రపంచంలో 5వ అతిపెద్ద ఈక్విటీ మార్కెట్గా భారత్ తన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంది. ఇటీవలి కాలంలో ప్రపంచ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ ఉండగా భారత మార్కెట్లు మాత్రం స్థిరంగా రాణిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. సెన్సెక్స్ 372 పాయింట్లు నష్టపోయి 76,728 వద్ద ముగిసింది. నిఫ్టీ 109 పాయింట్ల నష్టంతో 23,946 వద్ద స్థిరపడింది. కొద్ది రోజులుగా బంగారం ధరలు పతనం అవుతుండటంతో చాలా మంది తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకా ధర పడిపోతే లాభం కోల్పోతామని భావించి అమ్మేస్తున్నారు. ఏప్రిల్, జూన్ త్రైమాసికంలో దేశీయ కుటుంబాలు 50 టన్నుల బంగారాన్ని విక్రయించినట్లుగా తేలింది. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం 43% అధికం కావటం గమనార్హం. ఈరోజు బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹930 తగ్గి ₹1,43,020 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ₹1,31,100గా ఉంది. కిలో వెండి ₹2,45,000 పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం.
T20 ప్రపంచ కప్ 2026లో గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించి బాధలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టుకు గుడ్ న్యూస్. 2028 ఒలింపిక్స్ కు హర్మన్ప్రీత్ సేన అర్హత సాధించింది. ఈ మేరకు ఐసీసీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ధృవీకరించాయి. ప్రస్తుతం జరుగుతోన్న మహిళల T20 ప్రపంచ కప్ లో టీమిండియా సెమీఫైనల్స్ కు చేరుకోలేకపోయింది. అయితే ఈ టోర్నీలో ఆసియా తరఫున భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. దీంతో భారత జట్టు ఒలింపిక్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. ఐర్లాండ్ చేతిలో ఓటమి నేపథ్యంలో తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఇవ్వకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్. మంచి ఫామ్లో ఉన్న వైభవ్ను ఒక్క మ్యాచ్లోనైనా ఆడించాల్సింది అన్నారు. వైభవ్ను ఎక్కువ కాలం ఆపొద్దని, తప్పకుండా తొలి మ్యాచ్లోనే బరిలోకి దింపాలని సూచించారు. కనీసం అతన్ని ఇంగ్లాండ్తో మ్యాచ్లోనైనా ఆడించాలి అన్నారు గవాస్కర్. ఐర్లాండ్ క్రికెట్ కోచ్ హెన్రిచ్ మలందే కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలుగుతూ అభిమానులకు షాక్ ఇచ్చాడు. దీంతో ఐర్లాండ్ క్రికెట్ కొత్త ప్రధాన కోచ్గా గ్యారీ విల్సన్ ను నియమిస్తూ క్రికెట్ బోర్డు ప్రకటన చేసింది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ జట్టు అతని నేతృత్వంలో సిద్ధం కానుంది. తొలిసారి టీమిండియాపై T20 సిరీస్ ను ఐర్లాండ్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన హెన్రిచ్ తప్పుకోవడం చర్చనీయాంశమైంది. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపం అర్జెంటీనా ఫుట్బాలర్ లుకాస్ ట్రెజో తన కుటుంబాన్ని కోల్పోయారు. లుకాస్ కుటుంబం ఉన్న భవనం కూలిపోవడంతో అతడి భార్య యానినా మారనెల్లా, 2 పిల్లలు గల్లంతయ్యారు. వారిని గుర్తించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఆ 3 శిథిలాల కింద ప్రాణాలు విడిచారు. అప్పుడు లుకాస్ తన టీంతో వేరే ప్రాంతంలో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ ప్రసారం అవుతుంది. స్టే విత్ us.